రేవంత్ బుల్డోజర్ పాలన పేదల పాలిట శాపంగా మారింది. ఖమ్మం జిల్లా ఇల్లందు కూరగాయల మార్కెట్లో ఉచితత చోటు చేసుకుంది. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ సర్కారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా చిన్న చిన్న షాపులను జేసీబీలతో కూల్చివేసింది. రిజిస్ట్రేషన్ ఉన్న షాపులను కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కూల్చివేశారు అధికారులు. అక్కడే దశాబ్దాలుగా ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు జేసీబీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అధికారులు, చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న వ్యాపారులకు అఖిలపక్ష పార్టీల మద్దతులు పలికింది. మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం మున్సిపాలిటీ వాళ్ళు డోజర్లు తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల వైపు ఉన్నారు. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా అడ్డంకి ఉంటే దాన్ని తొలగించే పని కూరగాయల వ్యాపారులందరూ కూడా చేస్తారు. అయితే ప్రభుత్వం తక్షణం ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టి కావాలని కూలీ నాలి కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళను, పచ్చి కూరగాయలు, కొత్తిమీర అమ్ముకునేటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. తక్షణం ఈ దౌర్జన్యం ఆపాలని చెప్పేసి అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లెందులోని కూరగాయల మార్కెట్ ఎంక్రోచ్మెంట్ పేరిట స్థానిక మున్సిపల్ అధికారులు అకస్మాత్తుగా వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా కూల్చివేస్తున్న దశలో అఖిలపక్ష కమిటీగా మేము అందరం కూడా దీన్ని అడ్డుకోవడం జరిగింది. గత 50 సంవత్సరాల నుండి సంవత్సరానికి 20,000 రూపాయలు ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా వితౌట్ నోటీస్, వితౌట్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఇది అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.